ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటానికి దేవుడు మనకు ప్రతిరోజు ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం ప్రభు మందిరంలో మనం సంఘముగా కూడి ఆరాధించే ఈ శుభ దినాన్ని ప్రభు మనందరికీ దయచేసినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం మార్క్స్ వార్త నుండి వరుసగా ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 26 నుండి 29 వరకు చదువుకుందాం. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యకాడు వెంటనే కొడవలు పెట్టి కోయునని చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని రాజ్యము ఎదుగుదలను గూర్చినది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అబౌట్ గ్రోత్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని రాజ్యాన్ని గూర్చిన రహస్యాలను 2 ఉపమానాల్లో యేసు ప్రభు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మొదటిగా రైతులు విత్తనాలు చల్లినప్పుడు ఆ విత్తనాలు వాటంతట అవే మొలకెత్తి పెరిగినట్లుగా దేవుని రాజ్యము మానవ జ్ఞానానికి మించిన మార్గాలలో దేవుని చిత్తానికి అనుగుణంగా అది పరిపక్వం చెంది ఫలిస్తుందని యేసు ప్రభు తెలియజేశాడు. అలాగే ఒక ఆవగింజ అది చిన్న విత్తనమైనప్పటికీ అది మొలకెత్తి ఎంతో ఎత్తుగా పెరిగినటువంటి ఒక చెట్టు వలె దేవుని రాజ్యం కూడా ఇప్పుడు చిన్నదిగా ఉన్నప్పటికీ, అది చిన్నదిగా అనిపించినప్పటికీ రాబో రోజుల్లో ఈ దేవుని రాజ్యము భూమి అందంతటా విస్తరిస్తుందని యేసు ప్రభు ఈ ఉపమానాల్లో జ్ఞాపకం చేశాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనిస్తే 26 నుండి 29 వచనాల్లో దేవుని రాజ్యము స్వయంగా అభివృద్ధి చెందుతుంది, అనగా దేవుని రాజ్యము తనంతట తానే అది విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది అనేది ఈ వాక్యంలో మనం చూస్తాం. ఎందుకనగా సువార్తలో ఉన్నటువంటి జీవము మరియు శక్తి ద్వారా దేవుని మర్మమైనటువంటి మార్గాలతో పాటు దేవుని రాజ్యము ఫలిస్తుంది. దీని భావం మనం ఊరికనే ఖాళీగా కూర్చోవాలని కాదు, కానీ సువార్త ప్రకటించడంలో దేవుని రాజ్యంను విస్తరింపచేయడంలో మనం ప్రయాసపడాలి. దేవుని రాజ్యం కొరకు మనం పడేటువంటి ప్రయాసం వ్యర్థము కాదని దీని అర్థం. ఒక రైతు తాను విత్తనాన్ని విత్తి ఫలితాన్ని గురించి సందేహించకుండా విత్తనాలు చల్లి ఎలాగైతే కనిపెడుతూ ఉంటాడో, దేవుని రాజ్యం యొక్క శక్తిని విశ్వసిస్తూ మనం కూడా బయటికి వెళ్ళి ఈ యొక్క సువార్త విత్తనాలను వెదజల్లాలి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 30 నుండి 32 వచనాల్లో మనం గమనిస్తే దేవుని రాజ్యం అది చిన్నదిగా ప్రారంభమవుతుంది, కానీ అది తర్వాత పెద్ద పరిమాణంలో అది పెరిగి విస్తరిస్తుంది అనేది మనం గమనించాలి. దేవుని రాజ్యం ఇప్పుడు బలహీనంగా అనిపించవచ్చు, దాని కార్యకలాపాలు తక్కువగా అనిపించవచ్చు, అయితే దేవుని రాజ్యము లోకమంతటి కూడా తప్పకుండా నింపుతుందని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఈ దేవుని రాజ్యానికి సంబంధించినవి తదుపరి ఒక గొప్ప వృక్షాన్ని పెంచేటువంటి విత్తనాలుగా పెరుగుతాయి అనేది మనం గుర్తించాలి. దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపచేస్తాడనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఈనాటి వాక్య భాగం ద్వారా దేవుని రాజ్యము మరింతగా ఎదుగుతుంది, విస్తరిస్తుందనే సత్యాన్ని మనం మర్చిపోకుండా దేవుని రాజ్యం నిమిత్తమై మనం పాటుపడాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది చిన్నదైనప్పటికీ మన జీవితాల్లో దేవుని కొరకు చేసే కార్యక్రమాలు అవి అల్పంగా అనిపించినప్పటికీ రానున్న దినాల్లో వీటి ద్వారా దేవుడు తన గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఈ యొక్క లోకమంతటా కూడా రాజ్యం విస్తరించేలాగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా విత్తనమైతే పెరిగి అదే పెద్దదవుతుందో, మహావృక్షం అవుతుందో, అలాగే మనం కూడా ఏమాత్రం కూడా సందేహించకుండా దేవుని రాజ్యం పట్ల ఆశ కలిగి ఆసక్తితో మనం ప్రార్థిస్తూ పనిచేసే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
ప్రభు కొరకు మనం చేసేటువంటి ఏ చిన్న ప్రయత్నం కూడా, ఏ చిన్న ప్రయాస కూడా అది వ్యర్థం కాదని మనం గుర్తించాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రయాసకు తగిన విధంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ యొక్క దేవుని రాజ్య విస్తరణ జరిగింప చేస్తాడు అనేది దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రభు రాజ్యం కొరకు మనం పరితపిస్తూ, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడుతూ ముందుకు సాగే వారంగా ఉండాలి అనేది ఈనాటి ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనందరం కూడా దేవుని రాజ్యంలోనికి చేర్చబడి ఉన్నాం. దేవుని రాజ్యం వచ్చును గాక అని మనం ప్రార్థిస్తూ, మనం ప్రయాసపడుతూ ఈ రాజ్య సువార్త విత్తనాలను మనం మన చుట్టుప్రక్కల మనం విత్తుతూ ప్రభు కొరకు మనం సాక్షిగా నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదినము ఆ రీతిగా దేవుని కొరకు ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి సాక్షిగా నిలిచే కృప దేవుడు మన అనుదిన జీవితాల్లో దయచేసినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీ రాజ్యంలోకి చేర్చుకున్నావు, నీకు వందనాలు. నీ రాజ్యము స్వయంగా అభివృద్ధి చెందుతున్న నీ వాక్యంలో మేము చూస్తున్నాము తండ్రి. దేవా, మీ రాజ్యం కొరకు మేము కూడా ప్రయాసపడటకు సహాయం చేయండి ప్రభా. మీరు ఏర్పరిచినటువంటి సంఘము నాయన, ఈ సంఘము ద్వారా విశ్రాంతి అనేటువంటి బహుమతిని, దేవుని రాజ్యం ఈ యొక్క బహుమానాన్ని లోకమంతటికి తీసుకొని వచ్చినట్లుగా మీ కార్యం జరిగించండి, మీ కృపతో నడిపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడే ఈ యొక్క డైలీ రిఫ్లెక్షన్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.